గ్రంథం నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనములు. యేసు ప్రభువారు పొందిన గాయముల చేతనే మనకు స్వస్థత లభిస్తుంది. ప్రియులారా, యేసు ప్రభువారు శిలువ మరణం పొందుట ద్వారా మనం రక్షించబడి ఉన్నాము. మన గాయములకు స్వస్థత లభిస్తుంది. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించిన గొప్ప దేవుడు, ఆశీర్వదించిన గొప్ప దేవుడు, మనల్ని ఆయన తన రెక్కల క్రింద భద్రంగా దాచించే గొప్ప దేవుడు అయి ఉన్నాడు. కనుక నీవు నేను మనందరం కూడా యేసు ప్రభువారి ద్వారానే పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. యేసు ప్రభువారి శిలువ రక్తం ద్వారా మన పాపములు క్షమించబడతాయి. యేసు ప్రభువారి గాయముల చేతనే మనకు స్వస్థత లభిస్తుంది. యేసు ప్రభువారి ద్వారానే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. యేసు ప్రభువారి ద్వారానే మనం ఆశీర్వదించబడతాము. యేసు ప్రభువారి ద్వారానే మనకు అవసరతలు తీర్చబడతాయి. యేసు ప్రభువారే మనల్ని క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. కనుక నీవు నేను మనందరం కూడా యేసు క్రీస్తు యొక్క వాక్య అడుగుజాడల్లో నడిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.